గ్రూప్ 2 ఫలితాలలో సబ్ రిజిస్టర్గా ఎన్నిక కాబడ్డటువంటి మన జాతి ఆణిముత్యం, మన జాతి బిడ్డ నిజంగా కొండనే తొలిచినట్టుగా కొండనే పట్టేశాడు, ఆ కొండని పిండి చేశాడు, తన అరచేతుల్లో పెట్టుకున్నాడు. ఈరోజు అందరూ గర్వించదగ్గ నిజంగా పరుసువారి వంశాంకురంలో ఒక ఆణిముత్యం వెలిసింది. ఆయనే పరుసు సురేష్ బాబు. ఈరోజు సబ్ రిజిస్టర్గా ఎన్నిక కాబడి ఉత్తీర్ణత సాధించి ఈరోజు జాతి ప్రజలందరి చేత మన్ననలు పొందుతున్నటువంటి సురేష్ గారికి ఒక్కసారి అందరూ కొట్టి కావాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి 2 నిమిషాలు నేను మాట్లాడతాను. ఒక చిన్న ఒక ఎడిటోరియల్ న్యూస్ చదివాను, ఇక ఒక కథ కూడా చదివాను. నిజంగా ఒక కథలో జరిగిన కథ. బీహార్ అనే రాష్ట్రంలో ఒక తల్లికి 3 కొడుకులు. ఆ తల్లి బాగా వినాలి, ఆ తల్లి అక్కలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ లో స్వీపర్ గా పనిచేస్తా ఉంది. స్వీపర్ గా పనిచేస్తుంటే నా బిడ్డల్ని కష్టపడి చదివించాలి, నాలాగా చీపురు పట్టుకునే ఉద్యోగం కాదు, ఎలాగైనా తినుకో కడుపు కట్టుకుని నా బిడ్డలను చదివించాలని చెప్పేసి ఆ పేదరికాన్నే చూపిస్తూ, నానా మీరు చదవాలయ్యా, నాలాంటి జీవితాన్ని మీరు అనుభవించకూడదు, మీరు ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి ఆ తల్లి కంకణం కట్టుకొని ఆ 3 బిడ్డలను చదివిస్తే ఒక బిడ్డ ఐపీఎస్ అవుతాడు, ఒక బిడ్డ 2 బిడ్డలు ఐఏఎస్ అవుతారు. 2 కలెక్టర్లు అయితే ఒక కలెక్టర్ ఆ తల్లి పనిచేసేటువంటి కాన్స్టిట్యూన్సీ ఆ జిల్లాలోనే జిల్లా కలెక్టర్గా వస్తే, అమ్మా నేను జిల్లా కలెక్టర్గా ఉన్నాను, నువ్వు స్పీకర్ పట్టుకుని ఈ విధంగా పనిచేస్తుంటే నాకు కొంచెం నామోషిగా ఉంటుందేమో అమ్మా, ఇక నుంచి నువ్వు రిజైన్ చేసి ఇంటికాడ ఉండమ్మా, నేను సాగుతానమ్మా అని చెప్పేసి ఆ బిడ్డ అన్నప్పుడు ఆ తల్లి ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, నాన్నా మీరు ఇంతటి వాళ్ళు కావడానికి, ఇంత గొప్పవాళ్ళు కావడానికి నా చేతిలో ఉన్నటువంటి చీపురే కారణం. ఈ చీపురును శుభ్రం చేసినట్టు మిమ్మల్ని చదివించాను, ఆ డబ్బుతోనేనయ్యా నా వృత్తి రీత్యా చీపురు పట్టుకోవచ్చు, మిమ్మల్ని మాత్రం ఈ చీపురు పట్టుకోకూడదని కంకణం కట్టుకున్నారు. కాబట్టి నా వృత్తి ఈ యొక్క ఉద్యోగం, నేను శానిటరీగా పనిచేస్తూ ఉన్నాను, ఆ పనిచేసిన డబ్బులతో నేను చదివించాను, కాబట్టి నా వృత్తిని నేను ఎప్పుడు కూడా అవమానపరుచుకున్నానా, ఇక 2 ఏళ్ళు ఉంది, ఈ 2 ఏళ్ల తర్వాత నేను రిటైర్డ్ అవుతాను, అప్పుడు మీ యొక్క ప్యాలెస్ లో నన్ను పెట్టుకోండి అని చెప్పి అన్నప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ముగ్ధులపై ఎంత అశ్రద్ధం లేగా అనమాట. ఈ రోజు నిజంగా అల్లుడు సురేష్ ఎంతో గొప్పగా, ఎంతో పేదరికం ఉండొచ్చు, ఆయన తినకో ఒక ఉద్యోగం సాధించాడు. ఇది కాదు నా ఉద్యోగం, ఎందుకంటే డిజేబిలిటీ ఉండేటువంటి వాళ్ళు కొన్ని చిన్న చూపు చూసే అవకాశం కూడా ఉంది, కానీ దాన్ని దాన్ని రెట్టింపు చేస్తూ జనరలైజ్ చేస్తూ ఈ రోజు నేనే తలమానికం కావాలి, నాలాంటి డిజేబుల్ గా ఉండేటువంటి ఎంతమంది అయితే ఉన్నారో ఇదిగో చూడండి నేను చెప్పేసి ఆ విధంగా అందరికి ఆదర్శప్రాయుడిగా వచ్చేసి ఈ రోజు సబ్ రిజిస్ట్రార్ గా జాబ్ కొట్టాడంటే అది నిజంగా ఎంతో హర్షించదగ్గ విషయం. వాళ్ళందరికీ కూడా అల్లుడు సురేష్ ఒక ఆదర్శం అని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మూడోది ఏంటంటే అక్క నిజంగా మా ఊరి బిడ్డ కాబట్టి మేము గొప్పగా చెప్తున్నాం, మా చదలవాడ వంశాంకురం కాబట్టి మేము గొప్పగా చెప్తున్నాం. ఆ కడుపున ఆణిముత్యాలు వెలిశాయి. ఈరోజు నిజంగా తల్లిదండ్రుల మాట విన్నటువంటి పిల్లలు ఎంతో మంది ఆ గాడి తప్పేసి డ్రింక్ చేయడం, ఇష్ట ప్రకారంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ అటువంటి బిడ్డలకి నిజంగా ఈ సురేష్ ఈరోజు ఆదర్శం కావాలి, ఎందుకంటే ఆదర్శం అవ్వాలి. మన జాతిలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, చదువుకునే బిడ్డ సురేష్ను చూసి మనం కూడా కొట్టగలం, మనం కూడా చదవగలం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేస్తే డెఫినెట్ గా సురేష్ లాగా అందరూ కూడా ఉన్నత స్థితిలో ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ మాత్రం నిజంగా మామగారు అయితే మేము ఎంతో ప్రేమించేవాడు మామని. ఆయన మితభాషి, నాకు తెలిసినంత వరకు మితభాష, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఆ మామ ఆజానుబాహుడు, ఆ ఎత్తుండేవాడు ఆజానుబాహుడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాం. కానీ తండ్రి పోయిన ఆ తండ్రి స్థానంలో కొడుకులుండి ఆమెను అపూర్వంగా చూసుకుంటూ తల్లి చెప్పిన మాట విన్నారు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో. పెద్ద అబ్బాయి వస్తే ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది,
పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. మరి ఈ రోజు రెండో బిడ్డగా ఈరోజు అంతకన్నా ఉన్నతమైన స్థితిలో ఆ అన్నగారు తండ్రి స్థానంలో ఉండి, అన్నగా ఉండి, తండ్రి స్థానంలో ఉండి నా తమ్ముడు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో రావాలని చెప్పేసి అనేక రూపాయలు ప్రోత్సహిస్తూ, మరి మనీ పరంగా కానీ అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ నా తమ్ముడు సాధించగలడని చెప్పే ప్రగాఢ విశ్వాసంతో ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా అది సాధించి పెట్టాడు. ఆ అన్నకు కూడా ఒకసారి మనం ప్రోత్సహించినటువంటి అన్నకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందిస్తున్నాను. ఇకపోతే ఆ తమ్ముడు ఎవరైతే పేరు మర్చిపోయారు, ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అన్న పాటలో నడిచి అన్నకన్నా ఇంకా ఐఏఎస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకంటే ఆ తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఆణిముచ్చాలని చెప్పేశాను కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళి అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఒక ఎంప్లాయీగా ఒక కాంపిటేటివ్లో జాబ్ కొట్టినటువంటి ఆ తృప్తి నాకు తెలుసు. ఎందుకంటే కష్టపడి చదివిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చేటప్పుడు పొందేటువంటి ఆనందం ఎలా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు చూసుకోవాలని చెప్పేసి ఆనందం ఉంటుంది. అలాంటిది మనం ఉద్యోగం సాధించినప్పుడు అంతకన్నా ఆనందం కూడా ఉండదు. అదంతా మేము అనుభవించాం కాబట్టి ఒక అనుభవజ్ఞులుగా అల్లుడిని మేము మాకన్నా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయాడు. గ్రూప్ 2 అంటే దాదాపుగా గ్రూప్ 2లో చాలా క్యాడర్లు ఉన్నాయి, కానీ సబ్ రిజిస్టర్ అంటే అది దేవుడు నీకు ఇచ్చిన వరం కాబట్టి ఆ దానిలో కూడా న్యాయబద్ధంగా అందరికీ సేవలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు అల్లుడిని అప్రిషియేట్ చేస్తూ అభినందిస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తమ్ముడు జాన్ వచ్చేస్తున్నాడు మాటలు.